సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా. కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది. మిగతా రోజుల్లో పూర్తవుతాయి అనుకుంటున్నారా? అవుతాయి, కంపల్సరీ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా 9 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారో లేదో జనాలకు తెలుసు. ఇప్పుడే కదా ప్రభుత్వం స్టార్ట్ అయింది. ప్రభుత్వం స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే అయింది కాబట్టి ముందు ఇంకా సమయం ఉంది. 100 రోజులు టైం ఇచ్చారు. 3 నెలల్లో కావచ్చు, 6 నెలల్లో కావచ్చు. కొద్దిగా ఒక్కొక్క హామీ కంపల్సరీ నెరవేరుతుంది. కంపల్సరీ ఆయన అయితే ఇచ్చిన గ్యారెంటీలు అయితే కంపల్సరీ వస్తాయి. దాని మీద నమ్మకం పెట్టుకోండి, కంపల్సరీ వస్తాయి. రాకుండా అయితే ఏముండదు. ఏది చేయాలన్నా కూడా మనం ఉరుకులాడితే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. టైంని బట్టి కంపల్సరీ 6 హామీలు అయితే కంపల్సరీ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇలా అన్నారు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? అంటే అక్కడ కూడా మనదే ఉంటే ఎవరికి మనం క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం ఉండదు. పైన మనమే, కింద మనమే, రెండు ఉన్నాం కాబట్టి త్వరగా మనం అనుకున్న హామీల్ని నెరవేర్చవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన అన్నారనమాట. మనకు వీలైతే అక్కడ కూడా మోడీ గారు కూడా ఇప్పుడు చేసింది ఏం బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ రేపొద్దున అక్కడ సోనియా గాంధీ ఉంది అనుకో, మనదే ప్రభుత్వం, పైన ప్రభుత్వం మనదే, ఇక్కడ ప్రభుత్వం మనదే కాబట్టి అనుకున్న 6 హామీలు 3 నెలలు చేయాల్సింది 2 నెలలు చేయొచ్చు, 6 నెలలు. ఇప్పుడు అక్కడ వేరే ప్రభుత్వం ఉండి ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంటే రేపు కొంచెం టైం పడుతుండొచ్చు. 6 నెలల కాడ 12 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుండొచ్చు, 2 సంవత్సరాలు పడుతుండొచ్చు. కానీ అదే అక్కడ ఒకటే ప్రభుత్వం ఉందనుకో, మనం అనుకున్న హామీలు త్వరగా నెరవేర్చడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నారు. అంటే ఈ మాటకి ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉందంటారా? వ్యతిరేకించేటోళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. వ్యతిరేకత లేకపోతే కంపల్సరీ ప్రభుత్వం అయితే రన్ అవ్వదు కదా. వ్యతిరేకత అయితే కంపల్సరీ ఉండాలి. అంటనే ఉంటారు, అనేవాళ్ళు అంటనే ఉంటారు, వినేవాళ్ళు వింటనే ఉంటారు. ఇన్ని రోజులు కేసీఆర్ని తిట్టిన వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ని పొగుడుతున్నారు. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. ప్రతి మార్పు అంటూ జనాల్లో కావాలి అంటే కంపల్సరీ ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఏదైనా నెరవేరుతుంది. ఓపిక లేకుండా ఉరుకులాడితే ఏది అవ్వదు. అంటే ఈ గ్యారెంటీలు ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా క్రూషియల్ రోల్ ఏమన్నా ప్లే చేస్తాయి అనుకుంటున్నారా పూర్తి కాకపోవడం వల్ల? అలా అని ఏం లేదు. ప్రజలకు అందరికీ తెలుసు, అందరికీ ఏం జరుగుతుంది, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండి ఏం చేశాడు, ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది రేపు పొద్దున ఈ ఎలక్షన్ తప్పుడు కూడా తెలుస్తుంది. జనాలు అంత లేదే ఇప్పుడు ఎమ్మడికే ప్రభుత్వం అయితే మార్చలేదు కదా. ఇన్ని సంవత్సరాలు చేసిన ఆయన మధ్యలో ఆపేస్తే ఎట్లా, ఆయనే కావాలనుకునే వాళ్ళు. వద్దు, మార్పు కావాలనే కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. అందుకనే కంపల్సరీ ఓపిక పడితే మాత్రం 6 గ్యారెంటీలు 100% ఓకే అవుతాయి. కాంగ్రెస్ వచ్చిన 100 రోజులకే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా, కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది. మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తారంటారా? నేను ఒకటి చెప్తా గట్టిగా, ఇవాళ ఇల్లుకు పాదులు వేస్తాం. ఇల్లు కట్టడానికి, ఇంట్లో కోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? సిమెంట్ రావాలి, ఇసుక రావాలి, మేస్త్రి రావాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇల్లు కప్పు పడ్డాక ఆ ఇంట్లోకి పోయి కాపురం చేస్తామనేది ఒక గ్యారంటీ ఉంది. కాపురం చేసినప్పుడే కదా ఇంట్లో ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలని చదువుకుంటాం. ఇది కూడా అంతే. కొత్తగా వచ్చినోడు అన్నీ మనకు కుప్పెడు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను చూసుకోవాలి. అనంగానే ఎవరం పెట్టలేం. ఇంట్లో వండుకున్న బువ్వ గుడక టయానికి తీసుకొని ఇంట్లో ఉన్న కుటుంబం గుడక తినలేం. 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలకు ఎవరికి ఎంత పెట్టాలి, ఎప్పుడు ఎంత పెట్టాలని ఆలోచిస్తాం. అలాంటిదే ఈ రాజకీయం గుడక. కానీ రాగానే పెడతాడు అనేది మటుకు అది అసమం. నాకు గుడక నాది మామనార్ జిల్లా, నార్కర్నూలు జిల్లా. ఇప్పుడు నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది. ఫిలింనగర్ 35 సంవత్సరాల నుండి ఒక పెద్ద మనుషులు ఇక్కడ నేను రూపాయకు బట్ట ఉతికి ఇస్త్రీ చేసిన. నాకు ఇస్తాన్న స్థలము వాళ్ళు తెలంగాణ వాళ్ళండి, మనం ఆంధ్రోళ్ళమండి. తెలంగాణలోకి ఇచ్చేది నా నోట్లే మన్ను కొట్టిండ్రు. నేను రోడ్డు విన్నే బతుకుతున్నా. నా అయ్య ఏమెంత రెడ్డి గెలిచిండు. మా నాయన చల్లగా 100 ఏళ్ళు ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి నేను కోటి దేవుళ్ళకు మొక్కుకున్నా. నా ఆస్తి కూడా నేను హైదరాబాద్కు వచ్చినందుకు నా పాలెలు కబ్జా చేసుకున్నారు. ఆయన దగ్గరికి మొన్న పోయినా ప్రజా దర్బార్లో ఇచ్చొచ్చిన. ఆ తండ్రి బాగుండాలి, దేశాన్ని పరిపాలన చేయాలి. నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు, నేను వచ్చి 35 ఏళ్ళు అయింది ఫిలింనగర్. కానీ నేను ఇప్పటికీ కష్టమే చేస్తా, రోజుకి ఇస్త్రీ చేసుకొని బతుకుతా. ఆయన మంచిగా చేస్తాడని ఆశ, ఆయన చల్లగా ఉండాలని నా కోరిక. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. దాన్ని మీ అభిప్రాయం ఏమంటారు? నాకైతే సెంటర్లో కూడా కాంగ్రెసే రావాలని నేను కోరుకుంటున్నా. దేశం అమ్మినా అమ్మకున్నా
ఇప్పుడు నువ్వు వచ్చినావు పని ఉంది, నువ్వు పని చేయాలంటే నీ చేతికి పని దొరకాలి, పని దొరకాలంటే పదవి కావాలి. మళ్ళీ ఆ పదవి కావాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి గెలిచి ఊకే కూర్చుంటే ఏమవుతుంది నాయన? ఆయన ఏం చేయలేడు కదా. మళ్ళీ అది కూడా మనం అనుకోవాలి. మనుషులు కూడా ప్రజలు కూడా దయచేసి ఆడికి పోయేతోళ్ళను ఎంపీలను ఎమ్మెల్యేలను తోలిచ్చే బాధ్యత ఈ దేశం మీద తెలంగాణ ప్రజల మీద ఉంది. నేను ఒక్కదాన్ని వేస్తే వాళ్ళు రారు, నా కుటుంబం వేస్తే రారు. అందరూ దేశం అంతా కూడా వేయాల్సిన హక్కు వాళ్ళకుంది. నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశం కోసం చాలా చేశారు కదా, ఇప్పుడు ప్రభుత్వం మారితే మంచిదంటారా లేదా అతనే ఉంటే బాగుంటుందంటారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మంచిగానే చేస్తున్నాడు, చేయలేదు అనం. ఆయన కూడా మాకు కాంగ్రెస్ వచ్చింది, ఆయన కూడా కొన్ని నిధులు ఇస్తే మా దేశం చల్లగా తెలంగాణ బతుందని కూడా ఆయనను కూడా నేను తలుచుకుంటున్నా. ఆయన ఉంటే కూడా చాలా బాగుంటుందని కూడా నా కోరిక ఉంది. ఎక్కడన్నా మన తెలంగాణ కాడికి ఆయన మనకు ఉండాలి, ఆయన ఉండాల్సిన అవసరం ఉంది. నేను వాళ్ళు అంటే కూడా నాకు ఈటెల రాజేంద్ర కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో బట్టలు ఇక్కడికి వచ్చేది ఇస్త్రీ చేసేదాన్ని, వాళ్ళంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళ అల్లుడు ధనరాజు అని ఎక్కడన్నా ఉన్నా నాకు ఇక్కడ బట్టలు తెచ్చి నా కొడుకుతో దాదాపు 10-12 ఏళ్ళు అయింది ఇన్నే ఇస్త్రీ చేయించుకుంటాను. కానీ వాళ్ళంటే చాలా నాకు గౌరవం మర్యాద ఉంది. అంటే దీనివల్ల ప్రజలు ఏమన్నా వ్యతిరేకం చేయొచ్చు అంటారా? ఈ మాట వల్ల కేంద్రంలో కూడా కాంగ్రెసే గెలిస్తే చేస్తామని చెప్పేసి అన్నారు కదండి, దానివల్ల ప్రజలు ఏమన్నా అభ్యంతరపరుస్తారంటారా? అలాంటిది మనం అనుకోవడం అవేకం. నాకు తెలిసిన ద్వారా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉంటే కూడా మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఉండడం మన తెలంగాణకు చాలా అవసరం అని నేను అనుకుంటున్నా. నా మాట అది. ఎందుకంటే ఆయన కొన్ని నాకంత చెప్పేదంత అది లేదు. కొన్ని మన రామజన్మభూమి 500 సంవత్సరాల సంధి మన హిందువులు ఎంతమంది సచ్చిండ్రు ఎంతమంది పోయినరని నేను ఒక మైండ్లో పెట్టుకున్నదాన్ని. నేను శ్రీరామచంద్రుని 24 గంటలు ధ్యానించేదాన్ని. వాళ్ళు మొన్న ఆ తండ్రి రామ మందిరం కట్టించి ఆ శ్రీరామచంద్రుని ప్రభాతుని లోకముల సాటి చెప్పించింది చూడు. అక్కడ నాకు వాళ్ళు ఉండబట్టే ఈ శ్రీరామచంద్రుడు బేటికి ఎలిగిండనే ఒక మనసులో ప్రతి మనసులో ఉంది నాయన. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత అది పూర్తి అయింది కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? నాకు ఎలలేని సంతోషం, ఎలలేని బంధుత్వం. మా పెద్దలు చెప్పేవాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక కూడా మన హిందువులను వాళ్ళు చంపి పొడిచి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రాజులు ఏలినరు. రాజుల తర్వాత రజాకారులు ఏలినారు. రజాకారులు ఏలినప్పుడు ఏమైంది? మా అమ్మమ్మలది అలంపూర్. అక్కడ మన హిందువులను వాళ్ళు ఎక్కడెక్కడ పండబెట్టి గొంతులు కోసినరు అవన్నీ తెలుసు. నేను ఆ రజాకారులు ఏలిన తర్వాతనే పుట్టింటా అనుకుంటా. మేము పెరిగి పెద్దగా వరకు పెద్దలు చెప్తుంటే విన్నా అల్లంపూర్ జోగులమ్మ కాడ. కాబట్టి అక్కడ బ్రహ్మేశుడు ఉన్నాడు, అక్కడ పెద్ద దేవుడు. కానీ ఆ దేవాలయాన్ని ఎక్కడెక్కడ ముక్కలు నరికిండు, అది చూసిన. మళ్ళీ మా నాయన వాళ్ళ జట్పోల్ పెద్ద దేవస్థానం ఉంది, గోపాల స్వామి దేవాలయం. అక్కడ ముక్కలు నరికిండ్రు. ఈ ఎవరు నరికిండ్రు, ఎందుకు ఇట్లా చేసిండ్రు అని అడుగు. అంటే రజాకారుల జమానాల దేవాలయాన్ని నరికేసిండ్రు అని చెప్పి అన్నారు. మా పెద్దలు చెప్తే విన్నా. అంటే ఇప్పుడు ఆ కట్టడం చూస్తే మీకు ఆనందం కలిగిందా? చాలా. మీరు వెళ్దాం అనుకుంటున్నారు ఎప్పుడన్నా? నేను వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నా చేత కాదు, పోలేను. ఆ శ్రీరామచంద్రుని టీవీలో ఫోన్లో చూసి సంతోషిస్తున్నా. ఈ జన్మకు నాకు చాలు స్వామి. పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు మొన్న కేదార్నాథ్ పోయింది ఓ పాప. కేదార్నాథ్ పోయి ఈ దండ తెచ్చిచ్చింది. ఈ దండ తెచ్చిచ్చి ఇట్లా ఉంటుంది. ఈ దండ ఇచ్చి పెద్దమ్మ కేదార్నాథ్ తీర్థం తెచ్చిన, నీవు దేవుడు అంటే చాలా కొలుస్తావు, నీకు దేవుడు అంటే చాలా ప్రేమ, నువ్వు కాశీ పోయొచ్చినావు, షిడి పోయొచ్చినావు, అన్ని దేవుళ్ళని కొలుస్తావు అని ఆ తీర్థం తెచ్చిచ్చింది. తీర్థం పోసుకున్నా, మళ్ళీ ఈ దండ కట్టుకున్నా. ఈ దండ కట్టుకున్నాక కూర తిందామని మనసు లేదు. నీసు అంటే అంత దూరం పోతుంది.
నాకు అనుకోకుండా దేవుడే దర్శనమైంది. నా ప్రేమ అది సుమన. సీఎం రేవంత్ రెడ్డి గారు గెలవంగానే 100 రోజులకి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా, కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది, మిగతావి చేస్తారంటారా? ఏమో ఆ సార్ ఏం చేస్తాను, నేను ఆటోలో ఆడుకుంటారు. ఇప్పుడు ఆటోలు దందలు లేకుండా అయిపోయింది. మా కష్టాలు అయిపోతుంది. సినిమా యాక్టర్ అయి ఉండి ఆటో నడుపుకున్న ఆటో దందాలు లేవు, సినిమాలు లేవు, ఏం లేవు. ఏం చేయాలని అసలు అర్థమవుతలేదు. పొద్దున్న నుంచి తిరుగుతున్నా కానీ ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరు. అలా యాస్ట్కి వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తొందరగా చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ మాట ఎంతవరకు సమంజసం అంటారు? చేస్తే మంచిదే సార్, చేస్తే మంచిదే. ఆటోలో గురించి చేస్తున్నాను మంచిదే అని మేము గమనున్నాం. మా ఆటో దందాలు మాత్రం నడచలేవు. ఏం చేయాలనుకో అసలు అర్థమవుతాయి. ఇంట్లో రోజు కొట్లాడదు. ఏం డబ్బులు తెస్తారు ఏం తెస్తారు అంటే ఏడుకెళ్ళి తేవాలని బయటకు వచ్చి ఏడ్చుకున్నాడు తప్ప ఏం లేదు మాది. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నారు మీరు? వస్తే మనకు దాని గురించి ఏం తెలియదు సార్. వస్తేనే మంచిది. అది వస్తేనేగా కాంగ్రెస్ వస్తేనే మంచిది సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా, కేవలం ఒకటి అయ్యింది, మిగతా రోజుల్లో పూర్తి చేస్తారంటారా? ఏమో తెలియదు, చేస్తాడో చేయడో అంతగానో తెలియదు. అది ఒకటి చేసిండు, అది బస్ది. దానివల్ల ఆటోలు మొత్తం చాలా డిమాండ్లు కూడా అయిపోయింది. ఒక్కటి పడతలేవు, బుకింగ్స్ లేవు, ఏం లేవు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనివల్ల మస్తు చాలా డ్రైవర్లు చాలా విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యామిలీని మస్తు ఇబ్బందులు పడుతున్నాయి. కార్లు ఆటోలు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ 6 గ్యారెంటీలు అంటే చెప్పలేము, కానీ ఈ ఒక గ్యారెంటీ అనేది బస్ డ్రైవర్ అనేది ఒకటి కొంచెం తక్కువ వేస్తే బాగుండేది. ఈ పథకం కాకుండా వేరే పథకం వేసినా ఇంకా బాగుండేది. ఏమో 6 గ్యారెంటీ అయితే నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ఒకవేళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ వస్తున్నారు, వచ్చింది కాంగ్రెస్ కదా ఇది కేంద్రంలోనా? సెంట్రల్లో వస్తే ఏమో అని తెలియదు. చేయరు అనుకుంటా నా వేస్ట్ ఇది. మొత్తం ఫస్ట్ టైం మొత్తం పుకారు లేపుతా, తర్వాత మొత్తం అంతే ఐదావదిగా ఉంటుంది. ఈ కేసీఆర్ కింద అట్లే చేసిండు, ఇది అట్లే ఉంటుంది అనుకుంటాను నేనైతే. అంటే ప్రజలు ఈ మాట వల్ల ఏమన్నా అభిప్రాయం చెప్తారంటారా? ప్రజలు ఏమన్నా గుడ్డిగా నమ్ముతారు ఏదైనా. ఆ చేస్తా అంటే అది చేస్తాడు మావాడు గుడ్డిగా నమ్మేసి చేసేస్తాం. మేము అప్పటికి అట్లే చేసారు కదా, కేటీఆర్కి మేము చేస్తా అది చేస్తా అన్నారు, ఏం చేయలేదు. లాస్ట్ రోజుకి తిన్నాడు, మంచిగా అయిపోయింది. ఈయన చేస్తా అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. ఇక లాస్ట్ వరకు ఎట్లయితే తెలియదు. అంతే, ఏ ప్రతాపం అయినా అంతే ఉంటుంది. ఇక మా కష్టాలు మాకు తప్పదు, మేము చేసుకోవాలి. మాకు పడుతుంది మొత్తం దెబ్బలు ఎక్కడో. ఇక ఆటోలు పొద్దున నుంచి ఒక్క బుకింగ్ లేవు, వడతలేవు ఇస్తారు. ఫ్యామిలీ ఎట్లా చూసుకోవాలి, మస్తు ఇబ్బందులు అవుతాయి మాకు. ఇది వేస్ట్, ప్రభుత్వం అసలు ఉండదు వేస్ట్. అంటే ఒకవేళ పూర్తి కాకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా వేరే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పూర్తి కాకపోతే చేస్తారు చాలా వరకు. ఇక డ్రైవర్స్లు వాళ్ళంతే మస్తు చేస్తారు. ఇక అంటే ముసలోళ్ళు వాళ్ళే, వృద్ధోళ్ళు వాళ్ళు మాత్రం చేసుకోరు, కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం చూస్తారు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా, కేవలం ఒకటి అయింది, మిగతా 6 పూర్తి చేస్తారంటారా? చేస్తారు, టైం ఉంది కదా, ఇప్పుడు మొన్ననే వచ్చింది. చేస్తా, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే చెప్పింది కాబట్టి చేయకపోతే బాగోదు కదా, ప్రజలు మాకు ఎవరు ఒప్పుకోరు. అంటే నాకు కలిసి చేస్తా అనుకుంటున్నాను, తప్పకుండా చేస్తాడు. టైం ఉంది కదా, చేయగలుగుతాడులే. అంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మిగతా గ్యారెంటీలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. దాన్ని ఎంతవరకు సమంజసం అంటారు? అది చెప్పలేంలే, అలాంటిది నమ్మలేం. కానీ ఇప్పుడు ఇతనైతే నాకు తెలిసి అతను చెప్పిందంటే కంపల్సరీ చేస్తాడు. కొంచెం ఇంకా టైం ఇస్తే అనుకున్న 1 month మొన్ననే వచ్చింది. సో ఒక 2-3 monthsలో అన్నీ మెమరేస్తాను. 100 రోజులు కాలే కదా, 100 రోజులు అన్నీ చేస్తానని అనుకుంటున్నాను. అంటే ప్రజలు ఏమన్నా అభిప్రాయాలు మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ఈ మాట వల్ల? అంటే అతను చేయకపోతే కంపల్సరీ మారుతాయి. అతను చేసి చూపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అని మనం చెప్పి తర్వాత చేయకపోతే ప్రజలంతా చాలా ఇబ్బందులు పడి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మళ్ళీ తప్పకుండా చేస్తాను, నాకు తెలిసి 100 రోజులు చేస్తాను అనుకుంటున్నాడు గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒకటి అయ్యింది, మిగతావి చేస్తారంటారా? ఏమో అతనికి ఎరగక చేస్తేనే అందరూ ఓట్లు వేస్తారు.
కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే మిగతావి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? మనకు తెలియదు కదా, తెలంగాణలో ఏం చెప్పిండంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటేనే వేసారు. ఇక మనకు అక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు తెలియదు, మనం ఇక్కడ తెలంగాణలో ఉంటాం, అక్కడ మనకు పరమతులు తెలియదు, ఏం తెలియదు. మన తెలంగాణలోకి 6 గ్యారెంటీలు ఇస్తే అన్ని ఓట్లు ఆయనకి, ఒక్క ఓటుగా అన్ని ఓట్లు ఆయనకి. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తేనే మిగతా 6 గ్యారెంటీలు పూర్తయ్యే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు దాన్ని బట్టి? ఏమో పబ్లిక్ తెలియదు కదా, రేవంత్ రెడ్డిని నమ్మిరు అంతా, కాంగ్రెస్ని నమ్మిరు, సోనియా గాంధీని నమ్మిరు, రేవంత్ రెడ్డిని నమ్మిరు. ఇక వీటితో వాళ్ళకి ఎరుకుంటుంది పబ్లిక్కి. కానీ 6 గ్యారెంటీలు ఇస్తేనే మొత్తం బాగుంటుంది. భారతదేశంలో 6 గ్యారెంటీలు ఇవ్వాలి ఫస్ట్. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే అవి తొందరగా అమలు పరిచే అవకాశం ఉందంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే రేవంత్ రెడ్డి 100 రోజులు టైం తీసుకున్నాడు. 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, డిసెంబర్, అప్పుడు జనవరి. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంటుంది అన్న? ఆయన 100 దినాలు ఇచ్చినప్పుడు 100 దినాలు అమలు పూర్తి చేయాలి, 100 దినాలు. అప్పుడు ఇప్పుడు సెంట్రల్ అంటే సెంట్రల్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందో, బీజేపీ వస్తుందో, బీఆర్ఎస్ వస్తుందో తెలియదు, ఏది వచ్చేదాకా మనకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చెప్పేది అది కాదు. అది అంటే నిన్ననే చెప్పారు ప్రెస్ మీట్లో, అంటే ఎంతవరకు సమంజసం అంటారు ఆ మాట? 100 రోజుల్లో పూర్తి చేసేయాలన్నా ఆయన చెప్పింది. దాన్ని బట్టి ప్రజలు ఆయన నమ్మి, ఇప్పుడు కేసీఆర్ ఉండే, కేసీఆర్ని కాదు రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ని బట్టి ఓట్లు వేసిండు. ప్రజలకి 100 రోజుల గ్యారంటీ ఇస్తున్నందుకు 100 రోజుల్లో చేసేయాలి. చేస్తారంటారా? చెయ్యాలన్నా, చేస్తారంటే కాదు, చెయ్యాలా. కానీ ఒకటే ఒక గ్యారంటీ పూర్తయింది, మిగతావి 100 రోజుల్లో అవుతాయి అనుకుంటున్నారా? తెలియదు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తి అవ్వాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే తొందరగా అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ మాట ఎంతవరకు సమంజసం అంటారు? అది అప్పుడు ఓట్లు వేసేటప్పుడు చెప్పలే కదా, మాట చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా అట్లా తీసుకుంటే ఎట్లుంటుంది? అంటే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? ఉంటుంది, మళ్ళీ ప్రజలు తిరగబడతారు కూడా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు గెలిచిన తర్వాత. కానీ ఇప్పుడు కేవలం ఒకటి అయ్యింది. కానీ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే ఈ 6 గ్యారెంటీలు తొందరగా పూర్తి అవుతాయి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం అంటే అంతా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తా అంటారు. 6 గ్యారెంటీలు ఇస్తేనే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది. 3 నెలలు అన్నారు, 3 నెలల దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ. బస్సు అన్నారు, బస్సు మీద ఆర్థిక నష్టం వస్తుంది అంటారు, అదే అంటారు. ఈ ఫ్రీ ఇస్తారని ఎంత గ్యారంటీ లేదు. అంత 6 సౌకర్యం అన్నారు కాబట్టి 6 ఇస్తే కూడా ప్రజలకు కొద్దిగా నమ్మకం అనేది కుదురుతుంది. దానిగా ప్రజలు కూడా చూసి ఇస్తారు. అంటే మీకు ఆ మాట ఎలా అనిపిస్తుంది? ఎంతవరకు సమంజసం అంటారు ఆ మాట? అంటే నాకు కొన్ని ఉద్దేశం లేదన్నా, ప్రజలందరూ అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా